హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కేదార్నాథ్ దేవాలయానికి రావడం జరిగింది. కేదార్నాథ్ దేవాలయం వచ్చేసి మనం చుట్టూ చూసుకున్నట్టయితే టోటల్ కూడా హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఒకసారి హిమాలయ పర్వతాలు ఒకసారి చూపెట్టు. ఈ హిమాలయ పర్వతాల మధ్యలో ఎంతో అద్భుతమైన దేవాలయం మన కేదార్నాథ్ పుణ్యక్షేత్రంగా మనం చూడొచ్చు. అయితే కేదార్నాథ్ పుణ్యక్షేత్రం వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ జిల్లాలో ఈ దేవాలయం ఉంది. ఎంతో పవిత్రమైన శివాలయాల్లో ఈ కేదార్నాథ్ దేవాలయం కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేదార్నాథ్ దేవాలయం వచ్చేసి మనకు పవిత్ర జ్యోతిర్లింగాల్లో కూడా ఒక జ్యోతిర్లింగం వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే చరిత్ర మనం చూసుకున్నట్టయితే ఈ దేవాలయం వచ్చేసి పాండవులు వనవాసం వెళ్ళిన టైంలో పాండవులు తమ పాప విమోచనం కోసం శివుడి కోసం వెతుకుతుంటే శివుడు ఎద్దు రూపంలో ఇక్కడ ఉండడం తెలుసుకొని వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు శివుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎద్దు రూపంలో ఉన్న శివుని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు భూమిలోకి వెళ్తుంటే ఏదైతే చివరి భాగం ఉందో వెనుక భాగం మాత్రమే ఇక్కడ మనకు లింగం రూపంలో ఉన్నాడని ఇక్కడ భక్తులు గట్టిగా నమ్ముతారు. అయితే మనం 8వ శతాబ్దంలో చూసినట్టయితే ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని, అయితే పునర్నిర్మాణం మాత్రం 8వ శతాబ్దంలో పునర్నిర్మాణం జరిగిందని ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారని చెప్తున్నారు. అయితే ఈ